మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొకదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, సజీవ లేఖలు ఉండి నేను ఉదయాన్నే ఒకసారి ప్రార్థిస్తుండగా వాక్యమైన దేవుడు నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 14, 15, 16 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14, 15, 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, సమరయ ప్రాంతంలో మరి దేవుని యొక్క పరిచర్య, అపోస్తలులుగా పిలువబడుతున్న వారు, అపోస్తలులుగా దేవుని చేత పంపబడ్డవారు దేవుని యొక్క మాటలను తెలియజేయడానికి సిద్ధపడుతున్నారు. కారణం ఏంటంటే, సీమోను అను ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో తనకున్న విద్యను, పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేస్తూ వారిని తన ఒక గొప్పవాడిని అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. అయితే ఆ సందర్భంలో మరి ఫిలిప్పు అక్కడ పంపబడ్డం, ఫిలిప్పు ద్వారా అనేకులు రక్షింపబడ్డం, వారు స్వస్థత పొందబడ్డం, ఇవన్నీ పైవచనాల్లో మనం చదువుకున్నాం. అయితే ఈ సమరయ ప్రాంతంలో దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని పొందుకుంటున్న వీరి మధ్యకి మరికొంత బలమైన వ్యక్తులను, అంటే దేవుని పనిలో ఫిలిప్పు కంటే ఇంకా బలముగా ముందుకి నడిపింపగలిగిన శక్తివంతమైన దేవుని బిడ్డలను అక్కడికి పంపించాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లోక ద్వారా తెలియజేసిన మాటలు. అందుకని ఇక్కడ సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములో అపోస్తలులు విని అంటున్నారు. యెరూషలేములో ఉన్న ఈ అపోస్తలులు ఈ సమరయ ప్రాంతంలో వీరు అంగీకరిస్తున్న వాక్యాన్ని బట్టి వీరి యొద్దకు పరిచర్యను అధికం చేశారు. అధికం చేయడం అంటే పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. మరి పేతురు, యోహానులు మరి పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ అనేక మందిని, అంటే ప్రభు ఆ దినాలలో ఆయన చేసిన కార్యాలు ఏవైతే ఉన్నావో అట్టి రీతిగా వీరు కూడా చేయుచున్న ఈ కార్యాలను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వీరి యందు నిలిచి ఉన్న పనులను బట్టి వీరేం చేశారంటే, ఈ సమరయ ప్రాంతానికి, సమరయ వారి వద్దకి దేవుని వాక్యం వచ్చిన విధానంలో మరి యెరూషలేములో ఉంటున్న వీరు ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు సమరయ ప్రాంతానికి వచ్చారు. అంటే దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని మరి తెలియజేయడమే కాదు, వారిని విశ్వాసములో బలపరచడంలో కూడా వీరు చేయగలిగిన పాత్ర. అంటే నేడు సమాజంలో, సంఘములలో అనేక చోట్ల దేవుని వాక్యం వినిపింపబడుతున్నప్పటికీ అనేక ప్రదేశాల నుంచి, ప్రాంతాల నుంచి సేవకులు పంపబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి సంఘాలను ఇంకా బలపరచడానికి, అంటే సువార్త సభల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా ఎలాగైతే నేడు పరిచర్య అధికం చేయబడుతుందో ఆ విధంగా ఆ దినాలలో కూడా మరీ ఎక్కువ శక్తివంతమైన, బలవంతమైన ప్రార్థనా యోధులుగా పిలువబడుతున్న మరి పేతురు, యోహానులను అక్కడికి పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారికి ప్రార్థన చేసేది. అంటే వారికి ఇప్పుడు ఏం కావాలా? పరిశుద్ధాత్మ కావాలి. అంటే దేవుని యొక్క శక్తి, బలం పొందాలి. ఆశ ఉంది, ఆసక్తి ఉంది. కానీ ఆశకు తగ్గినట్లుగా వారు జీవించాలంటే ప్రభువే వారితో ఆత్మరూపిగా మాట్లాడాలి అన్న ఉద్దేశాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పేతురు, యోహానులు వారి యొద్దకు పంపబడినప్పుడు వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతటా ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగిరాలేదు అంటున్నాడు. అంటే అంతకుముందు ఈ సమరయ ప్రాంతం వారిలో ఎవరి మీద కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కానీ, బలం కానీ వారు కలిగి లేరు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే వీరు వచ్చి దేవుని గురించి, వాక్యాన్ని గురించి చెప్తారో ఆ చెప్పబడిన వాక్యాన్ని బట్టి వీరేమవుతారంటే నింపబడుతూ ఉంటారు. ఈ పరిశుద్ధాత్మను వీళ్ళు పొందుకోవడానికి కావలసిన శక్తి కూడా దేవుడు వీరికి ఇవ్వబోతున్నాడు. అందునిమిత్తమే ప్రత్యేకింపబడ్డ వారే యెరూషలేములో ఉంటున్న వీరిని దేవుడు ఇక్కడ పంపించినప్పుడు వీరేం చేశారంతా
అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు అంటున్నాడు. అంటే దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని వారు తెలియక గ్రహించక ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రభావాన్ని, శక్తిని వాళ్ళు పొందుకోవాలంటే, దేవుని యొక్క మహిమ వారి మధ్య ఉండాలి అంటే వారు ఏం చేయాలంట? వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొంది ఉండరు. బాప్తిస్మం పొందింపబడ్డారు కానీ వారి పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగలేరు. నేడు అనేకులు బాప్తిస్మం పొందుకుంటున్నారు కానీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండట్లేదు. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడక పోయినా కానీ బాప్తిస్మం తీసుకుంటున్నారు, ప్రభువుని కలిగి ఉంటున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకింపబడి పేతురు యోహానులు చేర్చిన ఈ పరిచర్య ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క సమరయ వారు ఉన్నారో, ఈ ప్రాంతం వారు ఉన్నారో, వారందరినీ మరింతగా పరిశుద్ధాత్మలో నడిపింపబడితే వీరి ద్వారా పరిచర్య మరింతగా ముందుకి సాగిపడుతుంది. అంటే దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని, అంటే వీళ్ళు బాప్తిస్మం అయితే తీసుకున్నారే కానీ వీరు పూర్తిగా ప్రభు యొక్క మాటల యందు, వాక్యమందు ఆత్మరూపులుగా వీరు స్థిరపడలేదు. కాబట్టి వీరిని ప్రత్యేకపరచాలన్న ఉద్దేశం కలిగి మరి పేతురు యోహానులు ఎక్కడికి పంపబడ్డారు. అంటే ఎప్పుడైతే స్థిరమైన మనస్సు కలిగిన వారే, వాక్యమునందు ఆసక్తి కలిగిన వారు ఉంటారో వారి మధ్యకి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని ఏ విధంగా పంపింపగలము అనే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి శక్తివంతమైన ప్రార్థనా యోధులుగా పిలువబడుతున్న పేతురు యోహానులను ఇక్కడికి దేవుడు పంపించాడు. అవును బిడ్డలారా, ఎందుకైతే ఎప్పుడైతే మనము ప్రభు కొరకు కనిపెడుతుంటామో, ఎదురు చూస్తూ ఉంటామో, ఆ సమయాన దేవుడు ఆయనే మన నిమిత్తము అనేకులను, సేవకులను, విశ్వాసులను పంపిస్తుంటాడు. అట్టి రీతిగానే ఇక్కడ కూడా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే మనము ఆశిస్తున్నది ఏదైతే దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలని చూస్తున్నామో దాని విషయంలో ఏమాత్రమునో దేవుడు మనకు దూరమై ఉండడు. రెండవది, దేవుడు మనకు సమీపమైనాడు కాబట్టి ఆయన తన శక్తిని, తన ప్రభావాన్ని వారి మీద ఉంచడానికి ఆయన వస్తున్నాడు. అందుకని ఇక్కడ అన్న మాట, అంతకుముందు వారు ఎవరి మీదనూ ఆయన దిగి రాలేదు అంటున్నాడు. అంటే ఏంటి? వారు పరిశుద్ధాత్మ అనుభవాలకు లేకుండానే వారు బాప్తిజం పొందారు, వాక్యానుసారంగా వారు జీవిస్తున్నారు. కానీ ఆత్మదేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని వాళ్ళు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే వీరు దేవుని వాక్యాన్ని, శక్తిని కలుగుతుంటారో ఆ పై వచనాల్లో మరి సీమోను అనే ఈ వ్యక్తి అతడు గారడీ చేర్చు వాళ్ళని మభ్యపెడుతూ తను ఏదో గొప్పవాడినని, తను ఏదో చాలా ఉన్నతమైన వాడిని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి ఆలోచనల నుండి వీరందరూ ప్రత్యేకింపబడ్డవారే. ఎప్పుడైతే ఫిలిప్పు వారి మధ్య పరిచర్య చేసి ఆ వాక్యాన్ని వారికి అందిస్తూ ప్రారంభించాడో మరి ఫిలిప్పునందు, తన మాటల యందు వారు విశ్వాసం ఉంచిన వారయ్యి. కాబట్టి పై వచ్చిన 12 అంట కదా, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులు, స్త్రీలను బాప్తిసం పొందిరి. ఆ విధంగా వీళ్ళు ఏమయ్యారు? బాప్తిసం పొందారు. ఎవరి ద్వారా? ఫిలిప్పు ద్వారా. ఇప్పుడు బాప్తిసం పొందుకున్న వీరికి ఇప్పుడు పేతురు యోహానులు ఏం చేయబోతున్నారంట? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ప్రభావాన్ని వారి మీద నింపబడుతున్నారు. అంటే పెంతెకోస్తు దినాన్ని వీళ్ళందరూ ఏకముగా కూడి ఆ మేడగదిలో ప్రార్థించినప్పుడు ఆకాశం తెరువబడి అగ్ని వంటి నాలుకలు విభాగింపబడి వీరందరూ ఆత్మచేత ఎలాగైతే నింపబడ్డారో అటువంటి శక్తిని, ప్రభావాన్ని దేవుడు ఈ సమరయ వారి యొద్ద ఆ వాక్యము చేత వారిని నింపబోతున్నాడు. అంటే మనము ప్రభు యొక్క విషయంలో, ప్రార్థన విషయంలో మనం బాప్తిసం పొందినప్పటికీ, ఒకవేళ పరిచర్య విషయంలో మనం ఉన్నప్పటికీ, ఒకవేళ మనము పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి లేకపోతే ఆ అనుభవాన్ని పొందడానికి సిద్ధమవ్వాలనే మాటని ఇక్కడ ఉదయకాల సమయంలో భక్తుడైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్యమందు నిలిచి ఉండాలి, బాప్తిసాన్ని పొందుకుని ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడుతుండాలి. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన సైన్యముగా, అంటే ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూచే వారిగా ఉంటారో వారందరూ కూడా ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమమేఘం మీదకి కొనుపోబడతారే. కాబట్టి అట్టి సిద్ధపాటు కొరకు ఇప్పుడు దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తున్నాడు. ఆనాడు ఆ సమరయ ప్రాంతంలో ఆయన తన బిడ్డల ద్వారా, అంటే పేతురు, యోహానులు, మరి ఫిలిప్పు వీరు చేసిన పరిచర్య ఏదవుతుందో ఆ పరిచర్యను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు. నేడు మనము కూడా వాక్యం వింటున్న అనేక మంది సేవకులు, భక్తులు వారు చేర్చిన ప్రార్థన, సేవా పరిచర్యను బట్టి, వాక్య పరిచర్యను బట్టి
వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది దేవుని గురించిన మాట అయి ఉంటుంది. ఆ మాట మనలను జీవములోనికి నడిపించి నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి అది మనల్ని చేర్చేదిగా ఉంది. కాబట్టి వాక్యం ముందు నిలిచి విశ్వాసంలో కట్టబడుతూ ప్రార్థన యందు మెలకువగలిగి ఉంటే ఆనాడు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే నింపబడుతున్నాడో నేడు కూడా మన మీద ఆయన యొక్క శక్తిని ఆ విధంగా ఆయన చూపించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో సత్యముతో ఆయనను ప్రార్థించువారిగా, స్తుతించువారిగా, ఆరాధించువారిగా ఉండాలని ఉదయకాల సమయ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా పలుకుతున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ వాక్యమునందు నిలిచి జీవించుటకు, నీ మాటల యందు, నీ ఉపదేశముల యందు కొనసాగింపబట్టకు మాకు నీ కృప దయచేయండి. నిజమే నాయన, సమరయ ప్రాంతమున ఉన్న పిల్లలను నీవు దర్శించినప్పుడు వారు మరి నాయన ఫిలిప్పు ద్వారా బాప్తిసమైతే పొందుకున్నారు, కానీ వారి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి లేనప్పుడు నాయన యెరూషలేము ప్రాంతంలో అపోస్తులుగా పిలువబడుతున్న పేతురు, యోహానులు నాయన వీరి మధ్యకు వచ్చి వారిని పరిశుద్ధాత్మ చేత నింపుటకు వారికి నీవు శక్తినిచ్చావు. నిజమే నాయన, అనేకులు ప్రభా నేడు నీ నిమిత్తము, నీ పరిచయ నిమిత్తము వారు చేసిన పరిచర్ని బట్టి నీవు ఆత్మరూపిగా ప్రజల మధ్య నింపబడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆత్మదేవుడా, నీ ఆత్మను మేము కలిగి నీ ఆత్మయందు జీవించి నీలో యుగయుగాలు కొనసాగుటకు మాకు నేర్పించండి. ఎందుకంటే నాయన పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రభా మేము నిన్ను చేరలేము. కాబట్టి నీ ఆత్మచేత నింపబడుతూ నీ మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ నీ రాకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. ప్రభా బలహీనలను నాయన బలపరచండి, రోగులను తండ్రి స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. నడిది నెత్తి నుంచి అరికాల వరకు మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను తొలగించి పూర్తి స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు వారి వారి తరగతులు చొప్పున వారిని ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, అయ్యకొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. అయా అనేకులు ప్రభా ఇంకనూ నిన్ను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్న వారి హృదయాలతో మీ వాక్యం ద్వారా మీరే మాట్లాడి వారికి మారు మనసు దయచేసి పాపక్షమాపణ దయచేసి నీ నిత్యరాజ్యంలో చేరుటకు వారికి నీ కృప దయచేయండి. ప్రభా తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి సమాధానపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి నీ రాజ్యానికి వారసులు కాగలటకు అట్టి కృప దయచేయమని, నేడిదిన పరిచర్య సేవలో మీ సహాయము, మీ తోడ్పాటు మా అందరికీ దయచేయమని ప్రార్థన అవసరాలు కోరిన కుటుంబాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న కుటుంబాలను బట్టి ప్రార్థన చేయించున్నాం. వారి ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ సరిచేయండి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయాల్లో, గర్భఫలాల విషయంలో, అయా వివాహాల విషయంలో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించి నీ కృప చేత నింపమని, సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని ఏ సన్నతను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మనదినాలు మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడే నడిపించి సంరక్షించునుగాక. ఆమెన్.